హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. డిఎస్సి మ్యాథ్స్ క్లాసెస్ చెప్పుకుంటున్నాం కదా. సో మ్యాథ్స్లో ప్రీవియస్ తెలంగాణ డిఎస్సిలో అడిగిన బిట్ చూడండి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ బిట్ ఏమడిగారు, ఇది ఎస్జిటి వాళ్ళకు కూడా డిఎస్సికి యూస్ఫుల్ బిట్ చూడండి. మనకి ఏమడిగారు, 7 పరిశీలనల అంకగణిత మధ్యమము 32, ఆ దత్తాంశమునకు ఒక రాశి 48ని కూడి మరొక రాశి 34ను తీసివేయగా, సో 34ను తీసివేయాలి, 48ని కూడాలి. ఏర్పడిన నూతన దత్తాంశం యొక్క అంకగణిత మధ్యమము అని అడుగుతున్నారు. సో అంక మధ్యమము అడుగుతున్నారు. అలాగే చూడండి, ఇంగ్లీష్ మీడియంలో బిట్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ 7 అబ్జర్వేషన్స్ ఎన్ని? 7. అర్థమెటిక్ మీన్ ఆఫ్ 7 అబ్జర్వేషన్స్ ఈజ్ 32. If one more observation 48 is added to the data and an observation 34 is deleted from the data, then the mean of the new data is. అంటే మనకి ఇక్కడ బిట్ ఇవ్వడం ఏం జరిగింది, బిట్ ఎలా ఇచ్చారు, ఒక అర్థమెటిక్ మీన్ ఇవ్వడం జరిగింది. ఆ అర్థమెటిక్ మీన్లో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో మనకి ఈ 7 అబ్జర్వేషన్స్లో ఒక అబ్జర్వేషన్ని తొలగించి ఒక అబ్జర్వేషన్ని యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు 7 ఉన్నాయి, 7లో 1 అబ్జర్వేషన్ని యాడ్ చేస్తున్నాం, అలాగే 1 అబ్జర్వేషన్ని డిలీట్ చేస్తున్నప్పుడు అప్పుడు అబ్జర్వేషన్స్ ఎన్ని ఉంటాయి? 7ఏ కదా. సో ఇది మైండ్లో పెట్టుకోండి కాన్సెప్ట్. నెక్స్ట్ చూడండి ఏం చేయాలో. మనకి ఫార్ములా ఏంటి? మీన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీన్ ఆర్ అర్థమెటిక్ మీన్ ఆర్ యావరేజ్, ఈ మూడింటికి ఇదే కదా ఫార్ములా. మూడు ఒక్కటే, నేమ్స్ వేరు అంతే. ఓకే, అంటే అంక మధ్యమము సగటు, ఓకే, ఈ విధంగా పిలుస్తారనమాట. చూడండి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ మనకు తెలియదు, అయితే మనకి ఫార్ములా అయితే ఇది కాబట్టి మనకు మీన్ ఇవ్వడం జరిగింది. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం కదా. సో నేనేమనుకుంటున్నాను, లెట్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటున్నాను. కాబట్టి x/7 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 7. అండ్ మీన్ ఎంత ఇచ్చారు? 32 ఇవ్వడం జరిగింది ఫస్ట్లో. సో చూడండి, ఎస్ ఎక్స్ కావాలి మనకు, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలి అంటే ఏంటి ఫార్ములా? ఈ 7 అనేది ఇటు సైడ్ వెళ్తుంది, డివిజన్లో ఉన్నది ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్ళిందంటే ఇంటూ అవుతుంది, 32 × 7. సో 32 × 7 ఎంత? 224. 32 × 7 224. ఎక్స్ ఈక్వల్ టు 224. ఓకే, 224. ఎస్, ఇది మనకు వచ్చింది, మనకి ఇచ్చిన ఫస్ట్ డేటా. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చినారంటే ఈ యొక్క డేటాకి నేను చెప్పాను కదా, మీన్ కనుక్కోమంటున్నారు. న్యూ మీన్ ఇక్కడ పెట్టుకోండి. న్యూ మీన్కి ఏం చెప్పారు? న్యూ మీన్ ఏందంట, ఇచ్చిన డేటాకి యాడ్ చేయమంటున్నారు. ఎంత యాడ్ చేయమంటున్నారు? సమ్ ఆఫ్ 48. 1 అబ్జర్వేషన్ ఈజ్ 48 యాడెడ్ అండ్ 1 అబ్జర్వేషన్ ఎంత? డిలీటెడ్ అబ్జర్వేషన్ ఎంత? 34. సో 34 అనమాట. డివైడెడ్ బై ఎన్ని అబ్జర్వేషన్స్ వచ్చాయి చెప్పానా? ఒక అబ్జర్వేషన్ని యాడ్ చేస్తున్నాం, ఒక అబ్జర్వేషన్ని డిలీట్ చేస్తున్నప్పుడు అబ్జర్వేషన్స్ ఎన్ని ఉంటాయి? 7ఏ ఉంటాయి. కాబట్టి అబ్జర్వేషన్ ఈక్వల్ టు 7. సో న్యూ మీన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. వచ్చిన దాని యొక్క మొత్తంకి ప్లస్ 48ని కలిపినాం, 34ని మైనస్ చేసినాం. ఎంత వస్తుంది? 48 - 34 ఎంత? 48 - 34 4 1 14 కదా. సో 224 యాడ్ చేద్దాం. 224 + 14/7 దట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 832. 238/7. సో 238/7ని డివిజన్ చేయండి. ఎస్, 7 3s are 21, రిమైనింగ్ 28 అంటే 7 4s are 28, రిమైండర్ 0.
చూడండి ఆన్సర్ ఏంటి 34 వచ్చింది కదా. సో న్యూ మీన్ అడిగింది మనకు, న్యూ మీనే కదా అడిగింది. ఎంత వచ్చింది మనకు 34 వచ్చింది. 1 అబ్జర్వేషన్ యాడ్ చేసి 1 అబ్జర్వేషన్ డిలీట్ చేయడం జరిగింది. ఇలా బిట్స్ కంపల్సరీ వస్తాయి అర్థమెటిక్ మీన్కి సంబంధించి. అర్థమెటిక్ మీన్ ఒక్కటే ఇస్తే ఇది వెరీ ఈజీ. ఇలా యాడ్ చేసి డివిజన్ యాడ్ చేసి డిలీట్ చేయమంటే అది కూడా చాలా ఈజీ. మనము క్వశ్చన్ని క్షుణ్ణంగా చదివి ఎప్పటికైనా ఏమిచ్చారు, మ్యాథ్స్ అంటే ఏం లేదు గుర్తుపెట్టుకోండి. మనకి ఏమిచ్చారు, ఫస్ట్ ఏమిచ్చారు, ఆ ఇచ్చిన దానికి ఏమి కనుక్కోవాలి. ఒకవేళ ఏం కనుక్కోవాలో తెలిసినప్పుడు ఈ కనుక్కోవడానికి గల మార్గాలు ఎనీ ఫార్ములాస్ ఉంటే ఫార్ములాస్ బేస్ చేసుకోవాలి. ఇచ్చిన వాటిని బేస్ చేసుకొని కనుక్కోవడానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయో థింక్ చేస్తే మ్యాథ్స్ అనేది చాలా ఈజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే.